హాయ్ అండి, అందరు నమస్కారం. ఇక కింద చూస్తున్న వీడియో ఉంది కదా, అందరు కూడా ఈ వీడియో బాగా చూడండి. ఇది ఎక్కడ జరిగిందంటే చేవెళ్ళ ప్రాంతం. ఈ చేవెళ్ళ ప్రాంతానికి ఎంతమంది వస్తారు తెలుసా నాయకులు? గతంలో కూడా ఈ చేవెళ్ళలో రూలింగ్ ఉంది. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నది. మరి అక్కడనేమో కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ సెంట్రల్లో ఉన్న రూలింగ్ అట్లా రూలింగ్ ఉన్నది, స్టేట్లో రూలింగ్ ఉన్నది. మరి ఈ రోడ్ ఎందుకు చేయలేకపోతున్నారంటే వీళ్ళకి అడ్డు వచ్చిందంటే కేసు అడ్డు వచ్చిందంట. వీళ్ళు కేసులు వేసిరంట. గ్రీన్ సిగ్నల్ వాళ్ళు ఏదో కేసు వేసిండ్రు పర్యావరణానికి సంబంధించి అనేసి అని మాట్లాడుతున్నారు. మరి అదే విషయం ఒక మాట చెప్తే, ఇక్కడ పూడూరు దగ్గర ఒక దామగుండం ఉంది. దామగుండంలో మరి పర్యావరణానికి సంబంధించింది అనేసి కేసులు కూడా వేసారు. మరి ఆ కేసులు వేస్తే మరి అది ఎందుకు ఆగలేదు? మరేమి ఇదేమో కేసులు అడ్డు వస్తున్నాయి. అయితే ప్రజల ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, ఇది నేను ఈ విషయాన్ని నేను ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతలేను. నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ఐఎమ్ ఇండియన్గా మాట్లాడుతున్నా. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, అప్పుడేమో వీళ్ళకి గుర్తుకులేదు. మరి నిన్న ఎవరెవరు వచ్చిందంటే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిండు, ఇంకా ఐటీ శాఖ మంత్రి వచ్చిండ్రు. మరి రామ్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఇదే కాన్స్టెన్సీ. మరి ఆయన గుర్తుకు రాదేమో. మరి రామ్మోహన్ రెడ్డి ఏమంటారు అంటే, గ్రీన్ సిగ్నల్ వాళ్ళు ఇచ్చిన మరి సార్ నీకు ఇక్కడ ఉండే కదా, ఇక్కడ పూడూరు దామగుండం దగ్గర, మరి అది లేకుండా నా కోర్టు కేసు ఉండేనా లేకుండా, మరి అది ఎట్లా తీసుకొచ్చినావు? కాబట్టి అదే విధంగా అక్కడ కాలయాదవ్ వస్తే అందరు ప్రజలు గుమ్మగుడి ఆయన నిలగొట్టడం కూడా జరిగింది. కాలయాదవ్ కూడా ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని శాంక్షన్ చేస్తే మరి అప్పుడు అయిపోవాల్సిన మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేరు. వీళ్ళకి ఈ రాజకీయ నాయకులకు ఏమొస్తా అంటే కోర్టు కేసులు అడ్డు వస్తాయి. మరి వీళ్ళ ఆస్తులకు ఇవన్నిటికీ, వీళ్ళ కబ్జాలకు, వీళ్ళ పనులకు ఇవన్నిటికీ కోర్టు కేసులు ఎక్కడ అడ్డు రావు. ప్రజల వరకు వచ్చేటికల్లా కోర్టు కేసులు అడ్డు వస్తాయి వీళ్ళకు. ఎనీ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎనీ వ్యక్తి ఎవరైనా నేను చెప్తున్నాను నేను, ఇలాంటివి జరుగుతాయి. కానీ వీళ్ళకేమో ప్రజలు పట్టించుకునే లేదు. ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడేమో గుంపులుగా పోయి, ఏదో జూబ్లీస్లో పోయి గుంపులుగా పోయి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి ప్రచారం చేస్తున్నారు. ఒక్క కాన్స్టిట్యున్సీ, అన్ని కాన్స్టిట్యున్సీల నుండి పోయి ప్రచారం చేస్తున్నారు. మరి అందరు కలిసి ఈ రోడ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమన్నా అంటే కేసు అడ్డు వస్తున్నది. కాబట్టి ప్రజలారా, మారాల్సింది ప్రజలు, నాయకులు కాదు.